పనోడొచ్చి పందిరేస్తే గాలోడొచ్చి పందిరి పడేసాడు అన్నట్టుంది నా పరిస్థితి. అదేంటనంటే పట్టక లైఫ్‌లో ఫస్ట్ టైమ్ సగ్గుబియ్యం వడియాలు పట్టా అండి. ఎలా ఉంటాయని. పట్టేటప్పుడే మా వారన్నారు, "నీకెందుకు అవసరమా? ఎవరు తింటారనని." అన్నప్పుడన్నా ఊరుకోవాలి కదా! మన మాటే మనం వినం. వాళ్ళ మాట ఎందుకు వింటాం అన్నట్టు నేనైతే సగ్గుబియ్యం వడియాలైతే ఏసేసాను. వేసాను కదా అని సైలెంట్‌గా ఉంటాను. ఒక గంట సేపే ఎండొచ్చింది. వారలేదు, పెట్టలేదు. సాయంత్రానికి అయితే వానొచ్చింది. వానొస్తే మనం ఏం చేస్తాం? అయి పడేస్తామా? మనం ఎందుకు పడేస్తాం? అందుకనే సాయంత్రానికి డబుల్ కాట్ మంచం మీద దర్జాగా పడుకోబెట్టేసాము. దర్జాగా పడుకున్న తర్వాత తెల్లారేపటికి కొంచెం అయితే ఆరినియి. తెల్లారిన తర్వాత ఎండైతే కొంచెం వచ్చిందని వాటిని తీసేసి ఆరేసాను. ఆరేసిన తర్వాత ఇటు ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చూడాలి కదా! పాడైనయో ఎలా ఉన్నాయో. అందుకని నేనైతే కొంచెం ఫ్రై చేసి చూసాను ఎలా ఉన్నాయా అని. 2 రకాలైతే ఏసానండి. నేను సగ్గుబియ్యంతో ఏసాను. అలాగే ఉప్మా రవ్వతో ఏసాను. ఎలా ఉంటాయి ఏంటని. నేనైతే 2 కలిపి ఇప్పుడే ఫస్ట్ టైమ్ నేను చేయటం. సగ్గుబియ్యం వడియాలు పెద్ద టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. రవ్వతో వడియాలైతే చాలా బాగున్నాయి అనిపించింది. మీకెవరికన్నా లాంగ్ ప్రాసెస్ కావాలి అని కామెంట్ చేస్తే మటుకు నేనైతే వేయటానికైతే ట్రై చేస్తాను లాంగ్ ప్రాసెస్. ఈసారి మళ్ళీ కొంచెం ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేసేయండి. మరి నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!